నమస్కారం. ముందుగా లీడర్ రానా ఈ 25 డేస్ ఫంక్షన్కి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ వాంట్ థ్యాంక్ హార్ట్ఫుల్లీ టు రానా. నాకు ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో నచ్చింది మెచ్చింది లీడర్ అండి. అందుకనే ఈరోజు లీడర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యంగ్ హీరోస్ కొత్త వాళ్ళకి ఆయన బ్లెస్సింగ్స్తో ఒక మార్గదర్శకుడిగా నిలిచిన రానా ఈ ఫంక్షన్కి విచ్చేయడం చాలా గౌరవంగా ఉంది. అండ్ ఆల్సో ఐ హోప్ విత్ ఆల్ హిస్ బ్లెస్సింగ్ దిస్ మూవీ విల్ గో ఫార్వర్డ్. 50 రోజుల ఫంక్షన్ కూడా రానా రావాలి. స్నేహగీతం వాజ్ డన్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ అండ్ సాక్రిఫైస్ అండి. చాలా కష్టపడి కృషితో చేసిన సినిమా. ఒక చిన్న సినిమాగా మేము ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే అంతా కొత్త వాళ్ళతో తీసిన సినిమాని బయట పెద్ద రిలీజ్ చేస్తే అంతకుముందు పెద్ద సినిమాలు తీసినా కూడా ఈ సినిమాని పెద్ద అన్ని ఊర్లో రిలీజ్ చేస్తే ఎలా మెచ్చుకుంటారో ఎలా నచ్చుద్దో అని ఆలోచించి స్మాలర్ రిలీజ్ అంటే సెలెక్ట్ సిటీస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన గౌరవం, సక్సెస్ఫుల్ టాక్ అయితేనేమి, ఇనానిమస్ టాక్ ఇప్పుడున్న సినిమాల్లో ఏకైక సినిమా స్నేహితుతో నేను చాలా గర్వంగా అనకూడదు గౌరవంగా చెప్తున్నాను. సో అలాంటి సినిమాని ఆగస్ట్ 14 వైడర్ రిలీజ్ అంటే మరి 50 ప్రింట్లతో అన్ని ముఖ్య కేంద్రాల్లో రిలీజ్ చేయడానికి మేము సంకల్పించాం. అండ్ దర్ అన్ని దిక్కుల నుంచి కాల్స్ కూడా వచ్చినాయండి. మా ఊర్లో రాలేదండి. ఎందుకంటే ముందు ఒక మంచిది ప్రేక్షక దేవుళ్ళు అనే వాళ్ళకి మంచిని పంచాలి కానీ మనకి తోచింది వాళ్ళ మీద రుద్దకూడదు. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాని ఈరోజు ఐమాక్స్ 25 డేస్ ఐమాక్స్లో ప్రసాద్స్లో ఆడతాం అనేది 100 రూపాయల టికెట్ అనేది మామూలు విషయం కాదండి. ఆ 25 డేస్ కూడా హౌస్ఫుల్స్తో ఆడతాం అనేది అసలు జరగని విషయం కొత్త వాళ్ళతో. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రెడిట్. అండ్ ఆ ధైర్యంతోనే మీ ముందుకి ఈ సినిమాని 50 ప్రింట్లతో తీసుకురావడం జరిగింది. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు దే పుట్ దర్ బెస్ట్ ఎఫర్ట్. ఈ సినిమాని మాకు 50 రోజుల ఫంక్షన్, 75 డేస్ ఫంక్షన్, 100 డేస్ ఫంక్షన్స్ జరుపుకునేటట్టు చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫంక్షన్లు చేసుకోవడానికి కరువు అయిపోతున్నాయి. సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి తెలియట్లా. అలాంటిది ఈ సినిమాకి ఒక అవకాశం దొరికేటట్టు ఉంది. సో ప్రేక్షక దేవుళ్ళని ఒకటే స్మాల్ రిక్వెస్ట్, గో సీ దిస్ మూవీ. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఇన్ టౌన్ అని నేను అంటున్నాను ప్రస్తుతానికి. అండ్ ఈ సక్సెస్ఫుల్ మూవీ అంటే ఏంటి, ఎంతమంది చూశారనేది కాదు, చూసిన వాళ్ళందరికీ నచ్చిన సినిమా సక్సెస్ఫుల్ మూవీ. అది నేను ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. దిస్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. ఈ గత 2-3 నెలల్లో వచ్చిన సినిమాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీని ఒక హిట్ సినిమాగా ప్రేక్షక దేవుళ్ళు తీర్చిదిద్దుతారని వైడర్ రిలీజ్తో అన్ని ముఖ్య కేంద్రాల్లో ఆగస్ట్ 14 ఈజ్ అ రియల్ రిలీజ్ అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు దాకా చిన్న కేంద్రాలు రిలీజ్ చేసిన ఒక ట్రైలర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే లెట్ దెమ్ నో వాట్ కైండ్ ఆఫ్ మూవీ దిస్ అనేది ఇప్పుడు దాకా జరిగింది. సో యాక్చువల్ రిలీజ్ ఇస్ ఆగస్ట్ 14. సో అండ్ 4th వీక్ అనగానే 25 డేస్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు ఎక్కువగా వస్తారు. ఎందుకంటే టాక్ ఇని కానీ అంత ఈజీగా బయలుదేరిన వాళ్ళందరికీ దిస్ విల్ బి అ బెస్ట్ ఫ్యామిలీ మూవీ అని నేను వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెంట్గా నా తరపున మీకు భరోసా ఇస్తున్నాను. జస్ట్ గో వాచ్ ఇట్ అండి. తెలుగు ఇండస్ట్రీ మీద, తెలుగు సినిమా మీద ఒక లీడర్ తర్వాత ఈ సినిమాతో ఇంకొద్ది గౌరవం వస్తుందని నేను బాగా ఆశిస్తున్నాను. అలాగే ఆర్టిస్టులు సందీప్, వెంకీ, చైతన్య, సుహాని, రియా, శ్రేయ, ఆల్ ఆఫ్ దెమ్ ఫ్యాబులస్ జాబ్. అండ్ అబౌవ్ ఆల్ కృష్ణుడు, టుడే హీ టుక్ ద కేక్ అవే అని అందరూ బాగా ఈక్వల్గా చేశారు. కానీ అది ఒక అండర్ డాగ్ స్టోరీ కాబట్టి కృష్ణుడు టుక్ ద కేక్ అవే. ఎవ్రీబడి ఈజ్ ఆల్ దిస్ సింపతీస్ ఆర్ ఆ క్యారెక్టర్ని బాగా మనసులో హృదయంలో దాచుకున్న క్యారెక్టర్ కృష్ణుడు గారిది. కృష్ణుడు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆయన ఈ సినిమాకి స్పెషల్గా హీరోగా చేస్తున్న టైంలో అందరి హీరోలతో పాటు ఈ సమానంగా చేసి ఈ సినిమా విజయంలో చాలా తోడ్పడ్డారండి. అనదర్ వన్ పర్సన్ ఐ వాంట్ స్పెషల్లీ మెన్షన్ ఇస్ వేణుమాధవ్. చూసే ఉంటారు అక్కడ ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదంతోనే ఈ సినిమా ఇంత పెద్ద విజయం. ఎందుకంటే ఫ్రంట్ బెంచెస్ కూడా ఇది ఒక క్లాస్ మాస్ యూత్ సినిమా అని అందరూ అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒక వేణుమాధవ్ ట్రాక్ వల్ల హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్ ఇన్ ద మూవీ. అండ్ ఇన్నిటికి ఇంత విజయానికి తోడ్పడిన ప్రతి థియేటర్ యాజమాన్యానికి ఐ వాంట్ గివ్ మై థ్యాంక్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ దిస్ మూవీ. సో వన్స్ అగైన్ రియలీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ 25 డేస్ విత్ నా ఫేవరెట్ పీపుల్ అయిన మీ అందరితో. అండ్ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆగస్ట్ 14 వైడర్ రిలీజ్తో మీ ముందుకు వస్తున్న సినిమాని పెద్ద విజయం అందించి సూపర్ హిట్ సినిమాగా నిలపాలని, తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు కూడా వస్తాయని నిరూపించాలని మరి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఒక యాక్టర్గా రాలేదంటే, ప్రొడ్యూసర్గా అంతకంటే రాలేదు. ఐ జస్ట్ కేమ్ హియర్ యాజ్ అ ఫిల్మ్ లవర్.
కొన్ని సినిమాలు చూస్తే వీ హ్యావ్ సంథింగ్ దట్ వీ టేక్ బ్యాక్ హోమ్. అది మొదటిసారి నన్ను హీరో చేసిన శేఖర్ కమ్ముల గారి సినిమా హ్యాపీ డేస్తో అయింది. అంటే నేను కాలేజ్కి పెద్దగా వెళ్ళలేదు, సో వెళ్తే ఇలా ఉంటుంది అన్నది నాకు ఆ సినిమాతో అర్థమైంది. దాని తర్వాత చూసిన సినిమా స్నేహగీతం. ఫాలో యువర్ డ్రీమ్స్ అండ్ దిస్ ఇస్ ద పాత్ అన్నది ఈ సినిమా చాలా బ్యూటిఫుల్గా చేసింది. ఫస్ట్ ఇయర్ లైట్ కంగ్రాచులేట్ శ్రీధర్ గారు, ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే పెద్ద సినిమా చిన్న సినిమా ఎఫర్ట్ ఇస్ ద సేమ్. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బ్యాకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్, అండ్ I congratulate every single one of the cast and the crew of this film, and I hope there are a lot more films like this. Thank you and God bless. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసు, బట్ అవన్నిటిని తట్టుకొని స్నేహగీతం మూవీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ యూనో ఐ అప్రిషియేట్ లగడపాటి శ్రీధర్ గారు ఫర్ పొజిషనింగ్ దిస్ మూవీ ఇన్ ఎ బిగ్ వే. ఇది చిన్న సినిమాలకు ఆక్సిజన్ అని నేను అనుకుంటున్నాను. కాలేజ్ లైఫ్ అండ్ ఆఫ్టర్ కాలేజ్ లైఫ్ ఇది డీల్ చేశాము. 54321 5 డిజిట్ శాలరీ, 4 వీలర్, 3 బెడ్రూమ్ హౌస్, 2 క్యూట్ చిల్డ్రన్, 1 బ్యూటిఫుల్ వైఫ్ని కోరుకునే ఒక కుర్రాడు, సొంత కాళ్ళ మీద నిలబడాలనుకునే ఇంకో కుర్రాడు, అన్నీ ఉన్నా కూడా సినిమా డైరెక్షన్ చేయాలనుకుంటే ఇంకో కుర్రాడు. ఈ ముగ్గురు కుర్రాల సినిమా కథే స్నేహగీతం. స్నేహం, ప్రేమ, లక్ష్యం, తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్, వీళ్ళ మధ్యలో ఉండే రిలేషన్స్ అన్నీ ఒక కంప్లీట్ మూవీగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులు, థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ద స్టార్ కాస్ట్. థ్యాంక్స్ అలాట్.